ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్లబ్ క్రికెట్ కి ప్రాణం పోసింది. పొట్టి క్రికెట్ ఫార్మెట్ లో కొత్త మజాని తీసుకొచ్చింది. ఐపీఎల్ మార్కెట్ విలువ ఎంత? ఎన్ని లక్షల కోట్లు? 1,00,000 కోట్లను ఐపీఎల్ బ్రాండ్ విలువ 1,00,000 కోట్లను క్రాస్ చేసిందా? ఈ ప్రశ్నే ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని కాదు, స్పోర్ట్స్ ప్రపంచాన్ని కూడా నివ్వెరపరుస్తోంది. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూపై చర్చ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ కొలంబియా పసిఫిక్ సంస్థ ఆసక్తి చూపింది. ఈ ఫ్రాంచైజీ కోసం $1.7 బిలియన్, ఇండియన్ కరెన్సీలో ఏకంగా 16,000 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. ఎంత మనీ ఆఫర్ చేసినా రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. తమ ఫ్రాంచైజీ విలువ ఇంతకంటే ఎక్కువ ఉంటుందని ఆ సంస్థ భావిస్తుందట. ఇటు బదిలీ ఒప్పందం అమలు తీరుపై కూడా ఆర్ఆర్ యాజమాన్యానికి సందేహాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ లో మనోజ్ బందాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ కు 65% వాటా ఉండగా, బ్రెడ్ బర్డ్ క్యాపిటల్ వంటి సంస్థలకు మైనార్టీ వాటాలు ఉన్నాయి. ఇంత భారీ ఆఫర్ ను తిరస్కరించడం ద్వారా తమ ఫ్రాంచైజీ విలువ ఇంకా ఎక్కువేనని యాజమాన్యం మార్కెట్ కు స్పష్టమైన సంకేతాలు పంపింది. రాజస్థాన్ రాయల్స్ కోసం వచ్చిన బిడ్డింగ్ పై రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఎగిరి గంతేస్తోంది. ఆర్సీబీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్, భారీ అభిమాన గుణం, వాణిజ్యపరమైన ఆకర్షణ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కంటే కనీసం 25% అధిక విలువ పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేవలం క్రికెట్ జట్లుగా కాకుండా ప్రపంచ స్థాయి క్రీడా ఆస్తులుగా మారిపోయాయి. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకాల సమీకరణలను పూర్తిగా మార్చేసింది.